హాయ్ వ్యూస్. ఈరోజు మార్నింగ్ మీలో చాలామంది న్యూస్ చూసుంటారు. హైదరాబాద్ ఏఎస్ రోడ్ నగర్, దట్ మీన్స్ మేము ఉండే ఏరియాని, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఐ థింక్ గౌడ్ సామాజిక వర్గం వాళ్ళ అమ్మాయి చైతన్య అలియాస్ శ్వేత ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో దారుణంగా చంపేసి ఒక చెత్త డబ్బాలో ఆమె డెడ్ బాడీ ఉంది అనేసి విచారణ చేస్తున్న పోలీసులు 1 by 1 చెక్ చేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళే, ఈమెకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళే ఆమెను చంపేసి ఎక్కడ ఇంక వాళ్ళు దొరకకుండా విదేశాలకు వెళ్ళిపోయారు. ఇది న్యూస్ మార్నింగ్ వచ్చింది. ఇప్పుడు ఆమె భర్త అశోక్ రాజ్ వరికుప్పల, ఇతను వాళ్ళకున్నటువంటి 3 ఏళ్ల బాబుని తీసుకొని రీసెంట్గానే ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చాడు. ఆ అబ్బాయిని వాళ్ళ అత్తమామ ఇంట్లో, దట్ మీన్స్ శ్వేత యొక్క పేరెంట్స్ దగ్గరే ఉంచాడు. అగైన్ ఇతను రిటర్న్ అయి ఉన్నాడు. తీరా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నా భార్యని నేనే చంపాను, నేను లొంగిపోతున్నా అని పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. అంటే ఇతని భార్యకి ఇతనికి మధ్య మరి గొడవలా లేదన్నప్పుడు వీళ్ళకి ఏదైనా వేరే వాళ్ళతో ఏదైనా ఇష్యూసా ఏం తెలియదు, ఇతనే చెప్పాలి. అయితే ఆ భార్యని చంపాడు. ఒకవేళ ఇతను పోలీసులకు లొంగిపోయినా, ఒకవేళ ఇతను పోలీసులు పట్టుకున్నా తన బిడ్డ పరిస్థితి ఏం కావాలి? అండ్ ఆ రూల్స్ ఈ రూల్స్ 1,00,000 ఉంటాయి. అందుకని ఏం చేశాడు? తన భార్యని చంపిన తర్వాత తన బిడ్డని తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెట్టినాడు. మరలా తన భార్యని చంపాడు ఇతను అన్న విషయం ఇతను ఇండియానికి వచ్చి మళ్ళీ ఇండియా నుంచి అతను తిరిగి వెళ్ళే వరకు తెలియకూడదు అన్నప్పుడు ఇంకేం చేయాలనుకున్నప్పుడు చెత్త డబ్బాలో దాచిపెట్టాడు. జరిగింది చాలా ఘోరం, నో డౌట్ ఇందులో. కానీ తన బిడ్డ కోసం ఏం చేశాడు? ఆమె బాడీని కొద్ది రోజులు ఎవరు కనపడకుండా ఉండాలని ఒక చెత్త డబ్బాలో పెట్టేసి అతను ఇండియా వచ్చి ఇండియాలో ఆ బాబునేమో తన అత్తమామ, దట్ మీన్స్ శ్వేత యొక్క అమ్మ నాన్నకి అప్పచెప్పి మరలా ఇతను బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎందుకు? వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిపోయింది చంపింది ఎవరు ఏంటి అని. మరి ఇతను అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనేదినే అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఆమె ఇలా చనిపోయింది అని చెప్పి తెలియగానే ఇక్కడ ఈ శ్వేత యొక్క సిస్టర్ ఏమున్నారు, కేసులో నాకంటే మన కోషాగూడ కింద వచ్చింది అనమాట, అంటే పోలీస్ స్టేషన్ పరిధి. సో అక్కడ వెళ్ళి ఆమె కంప్లైంట్ ఇచ్చున్నారు. ఈలోపు ఇతను ఇండియా వచ్చినాడు కదా, ఎక్కడున్నాడు చూస్తే ఇండియా లేడు. ఎవరు? శ్వేత యొక్క భర్త. పిల్లోడు ఇక్కడే ఉన్నాడు, ఇతను లేడు. పిల్లోడు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇప్పుడు న్యూస్ ఏమొచ్చింది, ఆస్ట్రేలియాలో ఆల్రెడీ పోలీసులకు లొంగిపోయాడు. భార్యాభర్తల మధ్య గొడవ, వీళ్ళు 2 బెదిరించున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలియాలి. ఇప్పుడు పిల్లోడు మాత్రం జాగ్రత్తగా తన తండ్రి బాధ్యత మర్చిపోకుండా ఎక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మరి తండ్రి అన్నప్పుడు మరి తల్లిని చంపేస్తాడు కదా పాపం. చాలా ఘోరం. వాస్తవానికి ఈ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి వేరే ఎవరైనా చంపినట్టయితే, ఇది ఈ ఇయర్లో, ఇది మార్చి 10వ 11వ తారీఖు కదా, 10వ తారీఖు, ఇది 18వ హత్య. ఆస్ట్రేలియాలో వరుసగా ఈ మధ్య మనుషులను చంపేస్తూ ఉన్నారు. అందులో ఈమెది శ్వేతాది 18వ హత్యట. ఆ చంపినవాడు భర్త అని ఇప్పుడు తెలిసింది. బట్ రీజన్ ఏంటి తెలియాలి. తర్వాత కొద్ది రోజుల క్రితం మన కృష్ణా జిల్లా ఉంగుటూరు ప్రాంతమైనటువంటి డాక్టర్ ఉజ్వల పాపం ట్రెక్కింగ్కి అని వెళ్ళింది. ట్రెక్కింగ్కి అని వెళ్ళిన మూమెంట్లో స్కిడ్ అయింది పాపం. స్కిడ్ అయి పాపం కింద లోయలో పడిపోయింది, చనిపోయింది పాపం. సో ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈమెది కూడా ఆస్ట్రేలియాలో చనిపోయింది పాపం. ఎంబీబీఎస్ అయిపోయింది, అక్కడ డాక్టర్గా చేస్తుంది. ట్రెక్కింగ్ అని పాపం సరదాగా వెళ్ళింది. పర్వతారోహణ చేస్తున్న మూమెంట్లో, ఆ ట్రెక్కింగ్ మూమెంట్లో పాపం స్కిడ్ అయిపోయి పడిపోయింది. ఆల్రెడీ బాడీ ఇండియాకి వచ్చినట్టుంది, అంచనాలు నిర్వహించినట్టుగా ఉన్నారు. ఆమె వార్త మర్చిపోకముందే మార్నింగ్ శ్వేత అది దారుణమైన వార్త వినాల్సి వచ్చింది, చనిపోయింది, చంపేశారు అని. ఇదిగో లంచ్ చేసిన తర్వాత మరలా క్రాస్ చెక్ చేస్తున్న న్యూస్, చంపిన తన భర్తే లొంగిపోయాడు, బిడ్డను మాత్రం ఇండియాలో వదిలిపెట్టేసి వచ్చున్నాడు. బాధ్యత గల తండ్రి అనుకోవాలా, బాధ్యతారాహిత్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి భర్త అనుకోవాలా? సీరియస్లీ ఈ మధ్యకాలంలో రిలేషన్స్ అసలు ఎట్నుంచి ఎటుతుంది కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. బట్ చాలా దారుణమైనటువంటి వార్త.